చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపం అటవీ ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నవంబర్ నెలలో మదనపల్లి యువకుడు నరసింహులు హత్య జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో నరసింహులపై నాగరాజ్ కక్ష పెంచుకున్నారు. నాగరాజ్ అతని స్నేహితులు ముదిరాజ్ మరికొందరితో కలిసి మాయమాటలతో మదనపల్లి నుండి మంగాపురం సమీపానికి తీసుకువచ్చి నరసింహులను హత్య చేశారు. నరసింహులు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో మదనపల్లి రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఫోన్ కాల్స్ ఆధారంగా నాగరాజ్ను పట్టుకోవడంతో నేరాన్ని నాగరాజ్ అంగీకరించాడు. నిందితులను పాతపెట్టిన ప్రాంతానికి తీసుకువచ్చి వారి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. తహసీల్దార్ మదనపల్లి రూరల్ సిఐ ఎస్ఐ సమక్షంలో వెలికితీసి పంచనామా జరిగింది. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించే పనిలో పోలీసులు ఉన్నారు. ఒక ముగ్గురు ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకుని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ పూడ్చివేయడం జరిగిందండి. ఇప్పుడు 27వ తారీఖున అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్. ఇవంతా కూడా మాకు విచారణలో తెలిసిన తర్వాత ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విఆర్ఓ గారి చనిపోయిన ఉమెన్ మిస్సింగ్ ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళకు ఎవరైతే మెయిన్ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి సహకరించిన కత్తి నరసింహులు నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతామండి. ప్రధాన కారణం అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ నాగరాజుకి వాళ్ళ ఇంటికి తరచూ పోతూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతను మంత్రాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను చేసేటువంటి మంత్రాల వలన ఈ నాటు వైద్యం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా మంత్రాలు చేసేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక కోణము. తర్వాత వాళ్ళ భార్యతో కూడా చనువుగా ఉంటున్నాడన్న దీంతో వెళ్ళి ఆ ఇంటిమేసి ఉంది అన్న దాంతో కక్ష పెట్టుకొని ఇది ఎట్లయినా కానీ ఉంటే మాకు కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పక్క నాగరాజు మెయిన్ ముద్దాయి దీంట్లో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ నాగరాజు మున్రాజుకి ఏమవుతాడు? మున్రాజు ఏ ప్రాంతం వస్తారు? మున్రాజు వాళ్ళ బంధువు అవుతారండి, దగ్గర బంధువు. మున్రాజా వచ్చేసి ఇక్కడే ఉంటాడండి, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన అతను. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర ఇక్కడే ఉంటాడు. నర్సింగాపురం సార్? నర్సింగాపురం ఇక్కడ ఉంటారని చెప్పి చెప్పారు. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర అని చెప్పి చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుందండి. ప్రస్తుతానికి 4 రిమాండ్ చేస్తాము. ఇంకా దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది కూడా విచారణ చేస్తాము. మున్రాజు మీ అదుపులో ఉన్నారు? ఉన్నారు.